అనుముల రేవంత్ రెడ్డి గారు వెయిటింగ్ న్యూస్ కాన్క్లేవ్లా దగ్గర ఆల్మోస్ట్ గంటన్నర సేపు తెలంగాణ యొక్క అభివృద్ధి, రైజింగ్ తెలంగాణ ఇవన్నిటి మీద ఉద్దేశించి అన్న రేవంత్ అన్న మాట్లాడాడు. ఆయన చాలా ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే 2034 వరకు నేను ముఖ్యమంత్రిని నేనే కాంగ్రెస్కి, 2034 తర్వాత నన్ను ముఖ్యమంత్రి చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండా, ఇంకా దేశ రాజకీయాలలో ఏదన్నా కీలక పాత్ర ఇస్తానంటే నేను అక్కడికి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాట్లాడుకుంటూ ఒక ముచ్చటమైన మాట ఏమన్నానంటే, రాహుల్ గాంధీ గారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కుర్చీ మీద కూర్చోబెడతా, ఇక ఆయన పక్కకు నాకు ఏ కుర్చీ ఇచ్చినా పర్వాలేదు, నేను ఆ కుర్చీకి కట్టుబడి ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లల్లో మీరు ఇంత కూల్ ఎట్లుంటారు అని అంటే 49% మంది నన్ను వ్యతిరేకిస్తారు, 51% కోసం నేను పనిచేస్తా అంటే ఎలక్షన్లలో నాకు కావాల్సింది 51%, 49% ఏడనైనా గంగలవడని నాకు సంబంధం లేదు. సో ఇది ప్రజాపాలన ఎడికెనవుతుంది. ఇట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ చెప్పాలనంటే నంబర్ గేమ్కి అట్రాక్ట్ అవుతున్న ఒక కట్ థ్రోట్ రాజకీయ నాయకుడా కాదా? సో మళ్ళీ ఆయన మాట్లాడిన మాటలలో మీకు కాన్ఫిడెన్స్ కనిపించిందా, ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించిందా అనేది మీ కమెంట్ రూపంలో నాకు జర చెప్పుండ్రి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు వెయిటింగ్ న్యూస్ కాన్క్లేవ్లా దగ్గర ఆల్మోస్ట్ గంటన్నర సేపు తెలంగాణ యొక్క అభివృద్ధి, రైజింగ్ తెలంగాణ ఇవన్నిటి మీద ఉద్దేశించి అన్న రేవంత్ అన్న మాట్లాడాడు. పెద్ద చిట్టానే ఒక్కొక్క టాపిక్ తీసుకొని మాట్లాడదాం. సో రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాల మీద ఆయన క్లియర్ కట్గా మాట్లాడి, ఫస్ట్ ప్రశ్న ఎప్పుడైతే సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు ఆయనకి వేసిండ్రు, మీరు ఇంత కూల్గా ఎట్లుండగలుగుతారు రేవంత్ రెడ్డి గారు, ఐ మీన్ ఇంత కామ్గా ఇంత ప్రెషర్లో మీరు ఎట్లుండగలుగుతారు అంటే రేవంత్ అన్న ఏం మాట్లాడతారంటే, నా పని నాకు చేసుకున్నాడు తెలుసు, నేను ఈ అడ్డమైన పంచాయతీలలో పెద్దగా పోను, ఆడేమనుకుంటుండే ఈడేమనుకుంటుండే ఎవడాన్ని ఏమన్నా అనుకొని సావని మనకు సంబంధం లేదు, నా పని నేను చూసుకుంటా, నా పని నేను చేస్తా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాకు అది తెలుసు, ఈ 5 సంవత్సరాల పాటే కాకుండా వచ్చే 10 సంవత్సరాలకు కూడా నేను ముఖ్యమంత్రిని అని ఒక నరేటివ్ ఆయన తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా చూపించింది. ఇంకొక ముచ్చట ఏముండేనంటే, ఇంత కాన్ఫిడెన్స్గా మీరు ఎట్లా చెప్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడితే, నేను జెడ్పీటీసీ అయితా అని చెప్పిన, అయిననా లేదా, నేను ఎమ్మెల్సీ అయితా అని చెప్పిన, అయిననా లేదా, నేను ఎమ్మెల్యేని అయితా అని చెప్పిన, అయిననా లేదా, నేను ఒక టర్మ్ తప్పిపోయినా నెక్స్ట్ టర్మ్లో మల్కాజ్గిరి అదే కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీ అవుతా అని చెప్పిన, అయిననా లేదా, తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి జెడ్పీటీసీ ఉన్నోడు ముఖ్యమంత్రి ఎట్లయితాడు నాడు చెప్పినా లేదా, ఈనాడు అయినా లేదా, తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినా లేదా. సో ఇప్పుడు అందుకనే చెప్తున్నా, 10 సంవత్సరాల పాటు 2034 వరకు రేవంత్ రెడ్డే తెలంగాణకు ముఖ్యమంత్రి అండ్ ప్రజలు నాకు ఆ అవకాశం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి ఆయన ఒక ఆనందంతో పాటు కాన్ఫిడెన్స్తో పాటు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన చాలా ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే 2034 వరకు నేను ముఖ్యమంత్రిని నేనే కాంగ్రెస్కి, 2034 తర్వాత నన్ను ముఖ్యమంత్రి చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండా, ఇంకా దేశ రాజకీయాలలో ఏదన్నా కీలక పాత్ర ఇస్తానంటే నేను అక్కడికి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాట్లాడుకుంటూ ఒక ముచ్చటమైన మాట ఏమన్నానంటే, రాహుల్ గాంధీ గారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కుర్చీ మీద కూర్చోబెడతా, ఇక ఆయన పక్కకు నాకు ఏ కుర్చీ ఇచ్చినా పర్వాలేదు, నేను ఆ కుర్చీకి కట్టుబడి ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నిజంగా చాలా సంతోషం అనిపించింది. సో ఈ ముచ్చట మాట్లాడుతున్నప్పుడు ఒకటి నాకు అర్థమైన విషయం ఏంటంటే, కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ రూపంలో బయటకు వస్తుందో మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. బట్ ఆబ్వియస్గా ఆయన ఇంత కాన్ఫిడెన్స్గా వ్యక్తం చేసిండు అండ్ మోర్ ఓవర్ హీ హ్యాస్ సమ్ లైవ్ టెస్టిమోనీస్. నేను ఇది అయితా అని చెప్పినా అయినా, కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తున్నా, చెయ్యబోతున్నా అనే కాన్ఫిడెన్స్ నాకు కనిపించింది. అయితే గిరీష్, మళ్ళీ నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే విషయం ఎందుకు వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, పెద్ద వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడతారో, ఎస్పెషల్లీ మన రేవంత్ అన్న లాంటి వాళ్ళు పెద్ద మనుషులు, సీఎం అని అంటే పొరగాల మజాక్ కాదు, ఎంత కష్టపడితే ఆ స్థాయికి ఎదగాల. సో పెద్ద మనుషులు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు ఏమైందంటే వాళ్ళ మాటలలో డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే అప్పుడప్పుడు మళ్ళీ ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైఎన్ఆర్ అడిగిన ప్రశ్నలకు గోల్ అనేది నిన్ను మోటివేట్ చేయాలి, కానీ వీడేదో విమర్శ చేసిండు అనేది నీకు మోటివేషన్ కావద్దు అని చెప్పి చెప్పిండ్రు. హైలైట్ ఏందనంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లల్లో మీరు ఇంత కూల్గా ఎట్లుంటారు అని అంటే 49% మంది నన్ను వ్యతిరేకిస్తారు, 51% కోసం నేను పనిచేస్తా అంటే ఎలక్షన్లలో నాకు కావాల్సింది 51%, 49% ఏడనైనా గంగలవడని నాకు సంబంధం లేదు. సో ఇది ప్రజాపాలన ఎడికెనవుతుంది.
ఇట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ చెప్పాలనంటే నంబర్ గేమ్కి అట్రాక్ట్ అవుతున్న ఒక కట్ థ్రోట్ రాజకీయ నాయకుడా కాదా? సో మళ్ళీ ఆయన మాట్లాడిన మాటలలో మీకు కాన్ఫిడెన్స్ కనిపించిందా, ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించిందా అనేది మీ కమెంట్ రూపంలో నాకు జర చెప్పుండ్రి. ఐ మీన్ ఎ సీఎం when addressing the Telugu people or Telangana especially, because he is the CM of Telangana, he is clearly saying that I am representing only 51% of the Telangana population who has voted for me. Now this creates an idea of his ideology saying that I damn care about the 49%. వీడికి అయిపోయింది అని అంటే గిరీష్ డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చిండ్రు, ఎస్పెషలీ అందులో చాలామంది బాధపడ్డరు. అంటే ఆయన ఏమన్నాడంటే హైడ్రా ఇట్లాంటి విషయాలు ఏవైతున్నాయో, నువ్వు నదులను కబ్జా చేస్తావు, నువ్వు చెరువులను కబ్జా చేస్తావు. జపాన్ ఒక కొటేషన్ కూడా చెప్పిండు, ఏంటంటే నీ భూమి ఆక్రమింపబడిన కలుషితమైన ప్రాబ్లం లేదు, కానీ నీ జలం, నీ నీరు ఎప్పుడైతే కలుషితం అవుతుందో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న స్పీచ్ ఇచ్చారు. అయితే ఈ ముచ్చట మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే మళ్ళా చెరువులని, కుంటలని, ఇవన్నిటినీ కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే దళారులని నన్ను వదిలిపెట్టమంటారా? ఇదేమన్నా నేను నా ఇంటికి చేసుకుంటూ వస్తున్నానా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడిన పదాజాలం అనేది కొంచెం ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్కి కారణమవుతుందా లేకపోతే ఆయన విమర్శకు కారణమవుతుందా అనేది ఇక నేను ఇది ఆయనకే వదిలేస్తున్నా. ఏమన్నానంటే ఆయన ఏమన్నాడు, నేను యుద్ధం చేస్తున్నా. ముఖ్యమంత్రి ఎప్పుడు యుద్ధం చేయడు, ప్రజలను కలుపుకొని పోతాడు. యుద్ధం చేయనికే ముఖ్యమంత్రిని మనం గెలిపించుకోలే. యుద్ధం చేయనికే ప్రతిపక్షాలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్తే అధికార పక్షం చేస్తున్న అడ్డమైన రాజకీయాలు ఏమన్నా ఉంటే వాటిపైన యుద్ధం చేయనికే ప్రతిపక్షాలు ఉంటాయి. బట్ లాజికలీ సీఎం నోట యుద్ధం అండ్ అవును యుద్ధం చేసినప్పుడు కొంచెం కొలెటరల్ డ్యామేజ్ జరుగుతుంది, అది నేను నా ఇంటికి చేస్తున్నానా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దాని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి మీరే చెప్పు రిఫ్రెండ్. ఇవన్నీ ఎందుకు టాపిక్లకు వస్తాయి అని చెప్పి మనం మాట్లాడితే ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. ఏ ఎనర్జీ క్రియేట్ చేస్తాయి అని అంటే ముఖ్యమంత్రికి ఉన్న సినర్జీ, అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న అడ్మినిస్ట్రేషన్ సినర్జీ అని చెప్పినప్పుడైతే మనం మాట్లాడతాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ డేటా, ఎన్ని గ్రామాలు, ఎన్ని స్కూళ్ళు, ఎంతమంది టీచర్లు, ఆ టీచర్లకు జీతములు, నంబర్లు అబ్సల్యూట్గా ఏదో ఒక టెలిప్రాంప్టర్ పెట్టుకొని మనం మాట్లాడతాం చూడు, అట్లా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ టెలిప్రాంప్టర్ ఏం లేదు, నేను చూసినంత మట్టుకైతే నాకు ఎక్కడ కనబడలేదు. బట్ అబ్సల్యూట్ డేటా టకా అండ్ దిస్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ ది నంబర్స్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, అందులో డౌట్ లేదు. నాకు నచ్చిన విషయం ఏందనంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయంలో అందరూ గ్రామాల నుంచి జూబ్లీహిల్స్కి వస్తారు, నేను జూబ్లీహిల్స్ నుంచి గ్రామాలకు పోయినా అని అన్నట్టు. నాకు ఇది అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన కూడా గ్రామం నుంచే జూబ్లీహిల్స్కి వచ్చిండు, మళ్ళీ జూబ్లీహిల్స్ నుంచి గ్రామం పోయినా అని చెప్పి చెప్తున్నాడు. నాకు ఇది అర్థం కాలే. సో మళ్ళీ ఈ క్లారిటీ అనేది ఆయననే ఇవ్వాలి. ఏదో ఫ్లోకి మాట్లాడడానికి ఆయన మాట్లాడిందా లేకపోతే క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అయిందా అనేది మనం ముందే జర పెట్టుకోవాలి. కాకపోతే నేను ఒక సీఎం అనే క్లారిటీ నాకుంది, నేను ప్రాక్టికల్గా ఉంటా, నాకు పిచ్చ క్లారిటీ ఉన్నది అండ్ నాకు లాంగ్ టర్మ్ విజన్ ఉన్నది అని చెప్పి మాట్లాడిండు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలలో ఏమనంటాడంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కాంగ్రెసే కట్టింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టబడ్డాయి, దాని తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ఏ ప్రభుత్వాలు కట్టలేయాలి, పెద్ద గడివికే మాటలు మాట్లాడతారు తప్ప కాంగ్రెసే ఈ దేశానికి దిక్సూచి ఆర్ తెలంగాణకు కూడా దిక్సూచి. అందుకే లాంగ్ టర్మ్ విజన్ ఎప్పుడైనా పెట్టుకొని పోయిర్రా ఇప్పటిదాకా అని అంటే వచ్చిన తెలంగాణకు ఇబ్బందికర కాకుండా ఫస్ట్ కరెంటు గతి లేని తెలంగాణ అందజేసింది ఎవరి పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన కాదా? అంధకార పాలన తీసుకొచ్చిన పరిపాలన ఎవరిది? కాంగ్రెస్ పరిపాలన కాదా? అమరవీరుల ఆత్మ బలిదానం కాడికి నాంది, ఇక ఈ నాందని అన్నా లేకపోతే ఏమనాలా నేను? అమరవీరుల ఆత్మ బలిదానం చేసుకునేటట్టు సిచ్యువేషన్ క్రియేట్ తీసుకొని వచ్చి చేసిర్రు తెలంగాణలో, అది కాంగ్రెస్ కాదా? ప్రాజెక్టులు పెద్ద గట్టిర్రు అని చెప్తారు, మళ్ళా కాంగ్రెస్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు? పూలువాలా చాచా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళు పక్కకు పెడదాం జరసేపు. రాజీవ్ గాంధీ కూడా నాకు తెలిసి పెద్ద ప్రాజెక్టులు ఏం కట్టిండో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇందిరాగాంధీ ఆర్ నెహ్రూ ఎస్పెషల్లీ పెద్ద ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వచ్చి ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఆరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు మీరేం కట్టెలు కట్టినరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. బట్ అదే నువ్వు ఎప్పుడైతే ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు చూడు, ఫ్యాక్ట్ మాట్లాడాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్ర భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా కాళేశ్వర ప్రాజెక్ట్ ఎవరు తీసుకొని వచ్చారు, ఎవరు హయాంలో జరిగింది అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్నాలెడ్జ్మెంట్ చేయనికే పాపం ఆయన పదవి, ఆయన పార్టీ అడ్డమొచ్చిందేమో అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. చాలా స్పష్టంగా మాట్లాడిండ్రు, చాలా హుందాగా మాట్లాడిండ్రు. ఇంకొకటి ఏంటనంటే
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కూడా తీసుకొని వచ్చింది కాంగ్రెస్ వెనకటికి. ఆ ప్రాజెక్ట్ని నీరు గారిచింది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. కాగ్ రిపోర్ట్ ఒకసారి ఇదే కాళేశ్వరం రిపోర్ట్ మీద మీరు ప్రతిసారి కాగ్ రిపోర్ట్ అని గురించి మాట్లాడతారు. మళ్ళీ అదే కాగ్ రిపోర్ట్ ఈ ఐటీఐఆర్ మీద ఏం మాట్లాడింది, ఇది ఒక ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ తప్ప దీంతో తెలంగాణ కొరిగేది లేదు అని చెప్పి మాట్లాడింది. మళ్ళీ దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏమని మాట్లాడతారో నాకు ఒకసారి ఆలోచించి. టు కన్క్లూడ్ విత్, ఇంకా చాలా మాట్లాడిండు యంగ్ ఇండియా స్కూళ్ళ మీద, దాని మీద నాకు చాలా నచ్చింది. యంగ్ ఇండియా స్కూళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్న క్లారిటీ ఏదైతే, ఒక సామాన్యుడు మధ్యతరగతి కుటుంబం ఉంటుంది చూడు ఫ్రెండ్స్, అంటే పిల్లలు స్ట్రెస్ బస్టర్స్ అని అన్నారు. నాకు ఆనందమైంది. ఆలుమొగలు కొట్లాడుకున్నా మధ్యలో పిల్లగాడు వండుకుంటే ఆ పిల్లగాడి కోసమైనా మనం కలిసి ఉండాలి అననే భావాజాలం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చూపించారు కదా, నా గుండెని కదిలించేసింది. ఇవాళ ఎక్కడోడైనా ఈ యంగ్ ఇండియా స్కూళ్ళలో చదువుతున్నప్పుడు మన నైపుణ్యం ఏ రకంగా పోతుంది అని చెప్పి ఆలోచించి మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, నాకు విజన్ కనబడ్డది. కాకపోతే ఆ విజన్ మిషన్గా అవుతుందా లేకపోతే కేవలం విజన్ స్టేట్మెంట్ లాగానే మిగిలిపోతుందా, ప్యూర్ క్యూర్ రేర్ అని అన్నట్టు రేర్గా మిగిలిపోతుందా అనేది ఒకటే క్వశ్చన్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు నేను ఆర్టీసీని ప్రాఫిట్లకు తెచ్చినా అని అన్నారు. సబ్సిడీలు ఇచ్చుకుంటా ప్రాఫిట్లకు తెచ్చుడు అయింది, మళ్ళీ ఇప్పుడు సమ్మెలు ఎందుకు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే మీరేం సమాధానం ఇస్తారు గౌరవ ముఖ్యమంత్రి? 10,000 కోట్లు నేను టకా సబ్సిడీలు ఇస్తున్నానంటే ఆదాయం పెరుగుతుంది అని అంటారు. మహిళలు తిరిగినంత మాత్రాన ఆదాయం పెరుగుతుంది అని అంటే ఇట్లా ఎవరో పుట్టింటి కోనికలను నేను తీసుకురాలే. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి, మహాలక్ష్మి పథకం వల్ల వాళ్ళకు ఎంపవర్మెంట్ దొరకలే. ఎందుకంటే ఆ సర్వీస్ పొందుకుంటేనే మేము ఏమన్నామా రేవంత్ రెడ్డిని అని చెప్పి ఎంతోమంది మహిళలు మాట్లాడిండ్రు. సో ఒకసారి పునః విచారణ చేసుకోవాలి. అండ్ గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ కట్గా చెప్పిండు సంస్థ ఎంత నష్టాల పాలవుతున్నదేనని. ఆయన చెప్పిన మాటలలో వాస్తవాలు ఎంత అనేది గౌరవ ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలి. బికాస్ ఈ సెడ్ దట్ ఐ హ్యావ్ ఎ కంప్లీట్ క్లారిటీ ఆన్ ది పొజిషన్ విచ్ ఐ హోల్డ్ అండ్ ది నరేటివ్ వాట్ ఐ స్పీక్ అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడిండు గౌరవ ముఖ్యమంత్రి. సో ఆర్టీసీ 10,000 కోట్ల నష్టంలో పోతున్నదని చెప్పి నేను ఎవరు మాట్లాడి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలనంటే మహిళలు ఈ పథకం యూజ్ చేసి నెలకు 10,000 రూపాయలు సేవ్ చేస్తున్నారట. ఏదైనా సర్వే ఉందా? ఎవరైనా మహిళలు చెప్పిండ్రా? 10,000 రూపాయలు ఏడికని సేవ్ చేసిరు, వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారట, వాళ్ళ మనవళ్ళకి ఇస్తున్నారట, ఎక్సెట్రా అనట. ఏ రకంగానో రేవంత్ రెడ్డి గారు ఒకసారి క్లారిటీగా చెప్పాలా. పంచాయతీ చాలా పెద్దది. పిల్లల గురించి మాట్లాడిండ్రు, స్ట్రెస్ బస్టర్ అని చెప్పి మాట్లాడారు. నేను ఆడికి లాస్ట్కి వస్తా, జరిగింది పార్క్ చేసి పెట్టినవి. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు 1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి మాట్లాడి, 1 ట్రిలియన్ ఎకానమీ నేను తీసుకొస్తా, దాని తర్వాత 3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత 2034లా నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటా, దేశ రాజకీయాలకు వెళ్ళిపోతానన్నాడు. బట్ 1 ట్రిలియన్ ఎకానమీ చేయనీకే మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? వాట్ ఆర్ ది యాక్షన్స్? ఇది ప్రతిపక్షాలు అడిగినాయి, ప్రజలు అడిగినరు. మీరేం చేస్తారు? ఎన్ని డేస్ సబ్మిట్ చేసిరు అనే దానికంటే ఎక్కువ, ఎంత గొప్పగా సబ్మిట్ చేసిరు అనే దానికంటే ఎక్కువ, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇవ్వచ్చినాయి అనేది చూడాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మాట్లాడారు ఏంటంటే 20 లక్షల సజెషన్స్ వచ్చినాయట. ఎవరికి? ఈ గ్లోబల్ సమిట్ మీద 20 లక్షల సజెషన్లు పక్కకు పెట్టి 20 సజెషన్స్, టాప్ 20 సజెషన్స్ ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి వర్యులు జర బయట పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పి మనము డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హిల్ట్ పాలసీ అని అన్నారు. ఇక హిల్ట్ పాలసీ కేసీఆర్ రేవంత్ సర్కార్లో కేసీఆర్ క్యాబినెట్ అనేది హిల్ట్ పాలసీ. మీరే స్పెషల్ పోలీసులను పెట్టుకొని ఎవడరా లీక్ ఇచ్చింది అని చెప్పి మాట్లాడుకున్నారు. సో హిల్ట్ పాలసీ మీద ఇక నేనేం మాట్లాడాలి రేవంత్ అన్న నాకు అర్థమవుతలేదు. నదులు, చెరువులు ఇవన్నిటిని ఆక్రమణ చేస్తూ విడిచిపెట్టమంటారా? ప్రజలు ఏదో ఇబ్బంది పడితే పడని, ఇది కొలెటరల్ డ్యామేజ్ అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే, నేను బతుకమ్మకుంటా నేనే కట్టిన, తుమిడికుంటా నేనే కట్టిన, అది కట్టిన, ఇది కట్టిన, అన్నీ మీరు కట్టినరు, సపోర్ట్లు కూడా కొట్టిన. మళ్ళీ దీని మీద నేనేం మాట్లాడాలనేది చెప్పురు. సల్కం చెరువు ఏమై, వాసవి కన్స్ట్రక్షన్ చేసిన కోమటికుంట ఏమై, దీని మీద మీ ప్రభుత్వం కన్నెందుకు పడతలే? ఏం ఆపుతున్నది? ఎవరు ఆపుతున్నారు? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి మీ ఏమన్నా దోస్తులా? నేను కోమటికుంట గురించి మాట్లాడుతాను, నేను సల్కం చెరువు గురించి మాట్లాడుతున్నాను. దీని మీద మీ ఉక్కుపాదం ఎందుకు అవుతలేదు? కొలెటరల్ డ్యామేజ్ సామాన్యులకు అవుతుంది, కానీ ఇక్కడ ఎందుకు అవుతలేదు కొలెటరల్ డ్యామేజ్? వాసవికి కానీ లేకపోతే వీళ్ళకే కానీ ఎందుకు అవుతలేదు? నేను అడుగుతుంటే సమాధానం చెప్పగలుగుతారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి నేను చెప్తున్నాను. ప్రతిపక్షాన్ని పదును పెడుతూ ఆయన ఏమన్నాడంటే, తండ్రి తర్వాత కొడుకు, మా తాత కూడా పోలీస్ పట్టేలు ఉండే, మా నాయనకు కూడా వచ్చింది, మా నాయన తర్వాత మా పెద్దన్నకు వస్తుందని అనుకున్నాం, మా పెద్దన్నకు రాలేదు, మన విరాసత ఒకళ్ళు అనుకున్నారు ప్రతిపక్షంలో, అలా నాయనకు ముఖ్యమంత్రి ఉంటే మాకు కూడా వస్తుందని అని చెప్పి తన పదునైన స్టైల్లో ఒక సురుక పెట్టడానికి ప్రయత్నం చేసిండు. విరాసత్ లేదు, రాదండి. ఫ్లూక్లు వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదండి. ఇది తెలంగాణ అండి, ఉద్యమ గడ్డ, ఉద్యమాలతో ఊపిరి పోసుకున్న గడ్డ. ఎవరు ఉత్సాహం ఎక్కువ రోజులు ఉండదండి. ఆ ఉత్సాహం నిజమైన ఉత్సాహం, తెలంగాణ ఉత్సాహం లేకపోతే నిరుత్సాహమే మిగులుతుందండి అందరి రాజకీయ నాయకులకు.
సార్ అర్ధర్ కాటన్ లెక్క నిలిచిపోతారట మన రేవంత్ రెడ్డి. సార్ అర్ధర్ కాటన్ లెక్క నిలిచిపోతారట. మీరు నిలిచిపోవాలని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నా. మేడిగడ్డ మీద మీరు చేసిన విమర్శ నేనేమంటున్నా, ఒక మేడ గట్టి మీరు మాట్లాడు. మీ కాంగ్రెస్ సర్కార్లా రేవంత్ రెడ్డి హయాంలా ఒక మేడ గట్టండి. ఒక నీళ్ళ మీద ప్రాజెక్టు మీద ఒక మేడిగడ్డ. మీ కెపాసిటీలో లేదు, మీ కాంపిటెన్సీ లేదు కాంగ్రెస్కి. ప్రజలు మాట్లాడుకుంటున్నారండి. మా పర్సెప్షన్ మారాలా, రేవంత్ అన్న గెలవాలా అని చెప్పి కోరికండి నాది. నేనేం అడుగుతున్నా, మేడిగడ్డ కేసీఆర్ కట్టినట్టు మేడిగడ్డ కట్టలేరు. నేనేమంటున్నా, మేడిగడ్డకు మేడగట్టుర్రు అంతే. సార్ అర్ధర్ కాటన్ అని చెప్పి నేనే పొగుడుతా సార్. నేను మాట్లాడుతున్నా యంగ్ ఇండియా ఎక్సెట్రా అని మాట్లాడతారు. కుల వ్యవస్థ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే జరసేపు నాకు నిజంగా గుండెపోటు వస్తుందేమో అని చెప్పి నేను అంబులెన్స్ కూడా ఫోన్ చేసుకున్నాను. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్? కుల వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడతారు? మొత్తం దేశం మొత్తంలో రాహుల్ గాంధీ మాట్లాడతారు. కుల వ్యవస్థ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఇక నేను ఏం మాట్లాడాలనో జరసేపు నాకు అర్థం కాలేదు. దాని తర్వాత పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్పెషలీ టు సమ్ అప్ నౌ ది ఎంటైర్ షో, వైఎన్ఆర్ గారు ర్యాపిడ్ ఫైర్ షోలా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు మీకు నచ్చినా నచ్చకపోయినా నేను అడగాల్సిందే అని అంటే అడగండి డన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే ఒక సందర్భంగా ఏమొచ్చిందంటే, ఏదైతే బండి సాయి భగీరథ్ విషయంలో జరుగుతున్న ఈ ఇష్యూ నడుస్తుంది కదా, మళ్ళీ దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే, అవును వాళ్ళ తల్లి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వగానే 1 గంటలో ఎఫ్ఐఆర్ మేము రిజిస్టర్ చేసినాం కదా అంటే, మొట్టమొదట 8th రోజు 8వ తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. వితిన్ ఏ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. ఇది వాస్తవం కాదు ముఖ్యమంత్రి వర్యులారా. బహుశా మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు మీ పిఆర్ఓలు ఆర్ మీ వ్యవస్థ. ఇట్ హ్యాస్ బీన్ మోర్ దెన్ 10 to 12 hours ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీకే. కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వనీకే 6 గంటలు పట్టింది ముఖ్యమంత్రి వర్యులకు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడిండ్రు. బాధితుల కుటుంబానికి మద్దతు తెలుపుతానన్నాడు, చట్టం తన పని చేసుకుంటూ పోతుందని చెప్పి ఇన్ఫ్యాక్ట్ సిట్ కూడా పెట్టిండు. నేను అభినందిస్తా, నేను కాదని అంటలే. రేవంత్ అన్నను సమర్థిస్తా కూడా ఈ టాపిక్లో. బట్ ఇవాళ ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తున్న ఆ ప్రతిపక్షాలు తీసుకొచ్చిన ఒత్తిడే ఇవాళ మిమ్మల్ని స్టేట్మెంట్ ఇప్పించింది రేవంత్ రెడ్డి గారు. లేకపోతే మీరు ఇది మాట్లాడకపోతుండే. ఆయన బండి సంజయ్ గారి కుటుంబం మీద మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే, ఇవాళ బండి సంజయ్ గారు కంకణం కట్టుకోవాలా. ఏమనని? ఆయన కొడుకుని జైల్లో ఏమన్నా పోలీసులకు అప్పచెప్పనీకే ఆయన దగ్గరుండి మరి పంపించాలా, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, పోలీసు వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేరిస్తే చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు. అన్నిటికంటే ఒక విషయం ఎవరు మరవలే, అంటే మర్చిపోతున్నారు. ఏంది తెలుసా? రేవంత్ రెడ్డి గారు అన్న మాటలల్లో ఒక పరమార్థం బయటికి వెళ్ళింది. మళ్ళీ పరమార్థం ఏందని అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పాలా. ఏమన్నానంటే, కౌశిక్ రెడ్డి ఏదో అన్నాడు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆయనకు తెలిసిన చదువులో రెస్పాన్స్ ఇచ్చిండు, ఆయనకు వచ్చిన విద్యలో రెస్పాన్స్ ఇచ్చిండంటే, కేటీఆర్ గారికి ప్రవీణ్ కుమార్ గారికి బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమన్నా తెలుసుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తిట్టిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, వాడు తిడితే నేను దాంతో నాకు తెలిసిన చదువు ఇదే అని ఆయన అంటుండు. బండి సంజయ్కి వచ్చిన విద్య కొట్టుడా, దాడులు చేసుడా? మీ ఉద్దేశం ఏముండే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పాలా? ఇదో పెద్ద నరేటివ్. ఇవాళ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీతో మంచుకుంటాడు అని ఒకళ్ళు మాట్లాడు. కొంతమంది ఏం మాట్లాడతారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి మాట్లాడతారు. బట్ ఈ కేసులో ఒకసారి ఆలోచిస్తే 10 గంటలు పట్టింది ఎఫ్ఐఆర్ నంబర్ రానీకే. అట్లాంటిది మీరు గంటలు వచ్చింది అని అన్నారు. నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉండో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలనుకుంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టి నాకు కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టినా అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? మళ్ళీ మీ మద్దతు ఎవరికి? ఆ 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి, 2008, 2010 అనేదో తెలిసింది అనేది. మెట్రికులేషన్ సర్టిఫికేట్ పోలీసులు ఆల్రెడీ నిర్ధారించారు సార్, ఎస్ఐటి ఆల్రెడీ పోయింది సార్. ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అనేది ప్రతిపక్షాల వాదన. దానికి మీ సమాధానం ఏంది? మీరు ఎవరిని షీల్డ్ చేయాలనుకుంటున్నారు? మీరు హుందాగా మాట్లాడినరు, కాకపోతే ఆ హుందాతనానికి అప్పుడప్పుడు చిన్న మరకలు పడతా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవి పోతాయి మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే. రేవంత్ రెడ్డి గారు నేను ఏమన్నానంటే, నేను ఫోన్ కూడా తీసుకురాలే, రాహుల్ గాంధీ గారు ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టిండ్రు, ఏదో మీ దాంట్లో ఏదో బాలికది ఇష్యూ జరుగుతుందంట, ఇది ఇష్యూ జరుగుతుందంట, దాని మీద ఏంది అని చెప్పి మాట్లాడితే నేను చాలా క్లోజ్ ఉంటా అని చెప్పి మాట్లాడు. రాహుల్ గాంధీ గారి దృష్టికి పోయింది అని అంటే లడ్కీ హూ లడ్ సక్తి హూ అని ఆ పిల్ల కొట్లాడుతుంటాయి. ఈ స్లోగన్ ప్రియాంక వాద్రా గాంధీ గారు ఒకప్పుడు మాట్లాడిండ్రు. ఆ మాటలు నిజం చేస్తూ ఆ బాలిక కూడా మాట్లాడింది, మీ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు. అండ్ ఎటకేలకు కోర్టుల క్లియర్ కట్గా నిర్ధారణ అయిపోయింది దట్ షీ ఈజ్ ఎ మైనర్ యాజ్ ఆన్ టుడే. కంప్లైంట్ ఇచ్చే కంటే ముందు ఆమె కంప్లైంట్ ఇచ్చేటప్పటికీ ఆమె మైనరే, అది కన్ఫర్మ్ అయిపోయింది కోర్టులో. ఈరోజు యావత్ తెలంగాణ
మీసం దిప్పే మన రేవంత్ అన్న వైపు చూస్తున్నది. బాలికకు ఏ రకమైన న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అని స్పెక్యులేషన్స్ నీకి ఉండే. బట్ బండి సంజయ్కి తెలిసిన విద్య ఏంది అని అనేది ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని అంటే పరోక్షంగా బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడిండా, లేకపోతే పరమ మిత్రుడైన బండి సంజయ్ గారి గురించి మాట్లాడిండా అని అనేది ఒక పెద్ద విషయం. అందులో పరమార్థం ఏమున్నది అని అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మీ హయాంలో మీరు ముఖ్యమంత్రి నేతృత్వంలో కౌశిక్ రెడ్డి ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద దాడి జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్త మహిళా కార్యకర్త మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్నప్పుడు నా మీద దాడి జరుగుతుంది. రేవంత్ అన్న నువ్వు గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నువ్వు రాంగ్, యు ఆర్ ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ. నేనే ఎన్నోసార్లు చెప్పిన మిమ్మల్ని గెలిపియాలనే మనస్తత్వం నాది ఎన్నోసార్లు ఉత్సాహంతో నిండిపోతూ ఉంటుంది. బాలిక కుటుంబానికి రేవంత్ అన్న సర్కార్ న్యాయం చేస్తుందా? ధర్మం దూరం మాట. భారత్ మాతాకి జై.